హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 25 నుంచి చైనాలో కొత్త రకం వైరస్ బయటకు వచ్చింది. అది కూడా వాళ్ళు పరిశోధనలు చేసే ల్యాబ్ నుంచే బయటకు వచ్చింది. హెచ్ఎంపివి హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్ అనగానే కోవిడ్-19 గుర్తొస్తుంది కదా. ఇవాళ యువతలో చాలామందికి హార్ట్ అటాక్ వచ్చిన, కొత్త రకం రోగాలు వచ్చిన, అందులో కొంతమందికి రక్తం గడ్డగట్టిన, వీటన్నిటికీ ప్రధాన కారణం కరోనా వ్యాక్సిన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళే ఒప్పుకున్నారు వ్యాక్సిన్లో కొన్ని లోపాలు ఉన్నాయి అని. ఇది మెడికల్ మాఫియా కావచ్చు. ఎందుకంటే టాప్ 10 కంపెనీలు చూసుకుంటే అందులో 7 నుంచి 8 కంపెనీలు ఫార్మాసిటికల్ కంపెనీలే ఉంటాయి. మందుల పేరు మీద వ్యాపారం జరుగుతుంది. వేరే వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తారండి, కానీ మిగతా వ్యాపారాల్లో 100 రూపాయల వస్తువుని 110 రూపాయలు కానీ 115 రూపాయలు లేదా మహా అయితే 120 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు కూడా షాపులో రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్స్ ఉంటాయి, అండ్ వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి. కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్కి 10 to 15 లేదా మ్యాక్సిమం 20% వరకు మార్జిన్ చూసుకోవడం అది కామన్. కానీ ఫార్మాసిటికల్లో 2 రూపాయల ట్యాబ్లెట్ని 200కి 300లకు కూడా అమ్ముతున్నారు. 10 రూపాయల ఇంజక్షన్ని వాళ్ళు 500కి అమ్మినా 1000 రూపాయలకి అడిగిన ఇదేంటి అని అడగడం. ఇలా వీళ్ళు ల్యాబ్స్లోనే ప్రమాదకరమైన వైరస్ని సృష్టించి అవకాశం ఉంది. 100కి 100% ఉండే అవకాశం ఉంది. చైనా మాత్రమే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇలా చాలా దేశాలు ఫార్మా కంపెనీలు లాంటి వైరస్ల మీద పరిశోధనలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇలా పరిశోధనలు మరో కొత్త వైరస్ సృష్టించి దానికి వాళ్ళే వ్యాక్సిన్ తయారు చేసి దాన్ని సొమ్ము చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇలా వీళ్ళు వ్యాక్సిన్ అనే పేరుతో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కూడా సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం. ఇది కాకుండా చైనాలో 2024లో మేము చాలా గొప్పగా సాధించామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 2024 నుంచి డిసెంబర్ నుంచి కూడా అక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు, ఏజ్డ్ పర్సన్స్తో హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. బట్ అది మాత్రం బయట ప్రపంచానికి చెప్పడం లేదు. ఇదేంటి అని WHO అడిగితే అది సీజనల్గా వచ్చే సీజనల్ ఫ్లూస్ అని చెప్తుందే కానీ అసలు విషయం ఏంటి అనేది బయట ప్రపంచానికి చైనా అయితే చెప్పడం లేదు. అండ్ చైనా 2024లో మేము చాలా విజయాలు సాధించాం, చాలా సక్సెస్ చూసామని చెప్తున్నారు. కానీ 2024 డిసెంబర్ నుంచి అక్కడ అన్ని హాస్పిటల్స్ కూడా, ప్రధానంగా బీజింగ్ లాంటి నగరాల్లో కూడా హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్ ఫుల్ అప్ అయిపోతున్నాయి. బట్ ఆ విషయం బయట ప్రపంచానికి చెప్పట్లేదు. WHO అడిగితే అది సీజనల్గా వచ్చే ఫ్లూ అని చెప్తుందే కానీ అది వైరస్ అని క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. సో ఇక్కడ ఉన్న మరో సమస్య ఏంటంటే చైనాతో మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలకు ఒక ప్రాబ్లం రాబోతుంది. జనవరి 29 అనేది వాళ్ళకి న్యూ ఇయర్. సో ఆ న్యూ ఇయర్కి ఏంటంటే చాలామంది చాలా దేశాలు వెకేషన్ వెళ్తారు. ఇది కానీ ఫ్లూ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ ఇది రకం కొత్త వైరస్ అయితే కనుక ప్రపంచ దేశాలన్నిటికీ ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ అయితే ప్రస్తుతానికి ఇండియాలో వచ్చినట్టు ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ వీడియో కేవలం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఒక అవేర్నెస్ కోసమే కానీ ఎవరిని భయపెట్టడానికో ఎవరిని బాధ పెట్టడానికో కాదండి.